అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన జ్వాల ఎందుకు మిన్నంటుతోంది? ఆందోళనకారులు హ్యాండ్స్ అప్ అంటూ ఎందుకు రోడ్లపైకి వచ్చారు? అమెరికా ఫస్ట్ అంటూ ఆయన చేస్తున్న హడావుడి స్వదేశీయులకే నచ్చడం లేదా? వాచ్ దిస్ రిపోర్ట్. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి 3 నెలలైంది. సుంకాల పెంపు, అన్ని దేశాలతో కయ్యం పెట్టుకోవడంతో ఆయనపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. దీంతో అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోనూ జనం రోడ్లపైకి వచ్చారు. హ్యాండ్స్ అప్ ట్రంప్ అంటూ అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 1200 ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ, షికాగో, బోస్టన్, లాస్ ఏంజలస్, న్యూయార్క్ ఇలా ఒకటేమిటి, అన్ని నగరాల్లోనూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. పనిలో పనిగా డోజ్ అధినేత ఎలాన్ మస్క్ పైన ఆక్రోశం వెళ్లగక్కారు. దేశాన్ని ఒక బిలియనీర్ స్వాధీనం చేసుకున్నారు అంటూ ఆరోపించారు. ట్రంప్, మస్క్ కలిసి ప్రజలను దోచుకుంటున్నారు అంటూ హోరెత్తించారు. ట్రంప్ సుంకాలు ప్రకటించిన తరువాత యూరప్ లోని లండన్, పారిస్, బెర్లిన్ లాంటి నగరాల్లోనూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే జీవితంలో ఒక్కసారి కూడా ఆందోళనలో పాల్గొనని వారు సైతం రోడ్డెక్కారు అంటే ట్రంప్ జనాన్ని ఎంతగా వేధిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ ఒక మూర్ఖుడు, రాక్షసుల్లా ప్రజలను వేధించడం ఆపే అంటూ ప్రగాడ్లు ప్రదర్శించారు. ట్రంప్ ఒక పిచ్చోడు అంటూ విరుచుకుపడ్డారు. సుంకాలతో ట్రంప్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 43% పడిపోయినట్లు రాయిటర్స్ సర్వేలో తేలింది. జనవరిలో ట్రంప్ తన 2వ పదవీ కాలాన్ని ప్రారంభించిన తరువాత నమోదైన కనిష్ట స్థాయి ఇది. జనవరిలో ఆయన అప్రూవల్ రేటింగ్ 47%గా ఉండేది. ఇప్పుడది తగ్గింది. హార్వర్డ్ యూనివర్సిటీ సర్వేలో దేశంలో 49% మంది ట్రంప్ పనితీరును సమర్థిస్తున్నట్లు తేలింది. ప్రపంచం అంతా చాలా తొందరపడిపోతా ఉన్నది. దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? డొనాల్డ్ ట్రంప్ మొత్తాన్ని అమెరికాకే దెబ్బ కొట్టేస్తాడంటే చాలా అక్కడ వ్యతిరేక ప్రొటెస్ట్ అన్ని కనపడుతున్నాయి. కానీ మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే డొనాల్డ్ ట్రంప్ రోజు చెప్పేది ఏమంటున్నాడంటే ఇది నేను చేయటం తప్పదు, కొన్ని రోజులు మీరు కష్టపడాలి, తర్వాత అంతా బాగుంటుంది ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నాడు. దానికి తగ్గట్టుగా ఆయన ఏమంటున్నాడంటే దేశాలన్నీ లైన్లో పడిపోతున్నాయి, మనం సుంకాలు వేయగానే వాళ్ళు తగ్గిస్తున్నారు, మనకు మంచిది అని చెప్తున్నారు. కానీ ఒక పెద్ద ప్రొటెస్ట్స్ అనేది అమెరికాలో బయలుదేరినాయి కాబట్టి అందరూ ఆలోచించేది 1987లో బ్లాక్ మండే అంటే నల్ల సోమవారం అనే రోజున 87లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది అమెరికాలో. రేపు సోమవారం బ్లాక్ మండే అవుతుందా అని చాలామంది ఎక్స్పర్ట్స్ అమెరికాలో అంటున్నారు. అవ్వచ్చు, చూద్దామని. సో ఇప్పుడు ఇమీడియట్గా వచ్చిన విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ దూరంగా అమెరికన్స్ బాగుంటారు కొన్ని సంవత్సరాల తర్వాత అంటంలో చాలా మందికి ఇష్టం లేదు. దగ్గరగా ఈ వారం ఈ నెలలో నియర్ టర్మ్ ఏమవుతుంది అని చాలా మంది అమెరికన్స్ ఎదురు చూస్తున్నారు. వివిధ దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించడంతో వాటి ధరలు అమెరికాలో భారీగా పెరిగాయి. దీంతో జనం కొనుగోలు శక్తి తగ్గింది. మధ్యతరగతి వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధరల పెరుగుదలను తట్టుకోలేక జనం రోడ్లెక్కారు. ఎలన్ మస్క్ సలహా మేరకు వేలాది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు ట్రంప్. Hey!
పెద్ద, ప్రత్యర్థి, మిత్ర దేశాలు అనే తేడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించడంపై చైనా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. లిబరేషన్ డే పేరుతో అమెరికన్ల జీతాలు తగ్గించి ఖర్చులు పెంచారంటూ ఎద్దేవి చేసింది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా ఒక వీడియోను విడుదల చేసింది. ట్రంప్ పిచ్చి చర్యల వల్ల అల్పాదాయ వర్గాలు చితికిపోయాయని, నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయాయని వీడియోలో చూపించింది. మరోవైపు ట్రంప్ ఎఫెక్ట్ తో ఎప్పుడు ఏ వస్తువు ధరలు పెరుగుతాయో తెలియక జనం సూపర్ స్టోర్లకు పోటెత్తుతున్నారు. వస్తువులను కొనుక్కొని దాచుకుంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. పరిస్థితి చూస్తుంటే అమెరికాలో ఆర్థిక మద్యం వచ్చేలా ఉంది అంటున్నారు విశ్లేషకులు.